మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే విశ్వంబర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఓవైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు ఇతర సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు గెస్ట్ గాను హాజరవుతున్నారు చిరు. ఇప్పటికే విశ్వక్సేన్ లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేసిన మెగాస్టార్ తాజాగా బ్రహ్మ ఆనందం ప్రధాన పాత్రలో నటించిన బ్రహ్మ ఆనందం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బ్రహ్మ ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవిని యాంకర్ సుమ కొన్ని ఆసక్తికర ప్రశ్నలు అడిగింది. మొదటగా తాత రిలేషన్ గురించి సరదాగా ప్రశ్నలు అడిగింది. ఈ క్రమంలో స్క్రీన్ పై చిరంజీవి తన మనవరాళ్లతో కలిసి దిగిన ఫోటో వేయడంతో చిరంజీవి మాట్లాడుతూ, ఇంట్లో నా గ్రాండ్ డాటర్స్ అందరితో ఉంటే ఒక లేడీ హాస్టల్ లాగా అనిపిస్తుంది, వాళ్లకు నేను ఒక వార్డెన్ లాగా అనిపిస్తాను అన్నారు. అలాగే ఈసారైనా చరణ్ని మగపిల్లాడిని కనమని చెప్పినట్లు లెగసీ కంటిన్యూ అవ్వాలని కోరిక అని అన్నారు. మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటాడేమో భయం అని అన్నారు. ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు, ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఉంటుంది. నాకు లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగ డైరెక్ట్ చరణ్ ఈసారికైనా సరే ఇంకొక అబ్బాయిని కంటరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక. తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటేనే మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటాడేమో నా భయం. లవ్లీ కిడ్స్. చిరు కామెంట్స్ ని అదునుగా తీసుకొని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో చిరంజీవిపై విమర్శలు చేస్తున్నారు. ఆడవాళ్ల గురించి తప్పుగా మాట్లాడారని, ఇంకా సమాజంలో ఆడపిల్లలు వద్దనేలా మాట్లాడారని, సమాజం ఎంత మారుతున్నా ఇంకా ఆడపిల్లల్ని తొక్కేస్తున్నారని, ఆడపిల్లల్ని తక్కువగా చూస్తున్నారని, చిరంజీవి లాంటి వ్యక్తే ఇలా అంటే సాధారణ ప్రజలు ఏమనుకుంటారని ఇలా రకరకాల విమర్శలు చేస్తూ చిరంజీవిని ట్రోల్ చేస్తున్నారు. ఇక మెగా ఫ్యాన్స్ మాత్రం ఇంట్లో అబ్బాయి ఉండాలని అనుకోవడం సహజం, సరదాగా అన్న మాటలను కూడా కావాలనే ఇలా విమర్శలు చేస్తున్నారని వాపోతున్నారు.